తప్పుడు మాటలు మాట్లాడితే మంత్రి సీతక్క గారు చెప్పుతో కొడతా అని బహిరంగంగా మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే మనుషులు తప్పు చేసినప్పుడే ఆవేశానికి లోనవుతారు. మేము చాలా సూటిగా రాష్ట్ర ప్రజల తరఫున మరీ ముఖ్యంగా 38,310 అంగన్వాడీ టీచర్ల తరఫున, ఎందుకంటే వాళ్లకు జీతాలు ఒకవైపు రాలేదు, కానీ ఇవాళ మరి డబ్బా ఫోన్లు ఇచ్చేసి దాంట్లో స్కామ్ చేసి దాన్ని సూటిగా మేము అడుగుతున్నది ఏంటిదంటే సిబిఐ విచారణకు ఆదేశించండి. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎటువైపు మీరు దారి మళ్లించిండ్రు, ఎవరి జేబులోకి పోయినాయి అని స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆధారాలతోని వల్ల మేము మంత్రి సీతక్క గారిని అడిగితే చెప్పుతోని కొడతా, చెప్పు తెగుతుంది అని ఏదైతే వారు ఆవేశంగా మాట్లాడుతున్నారో, ఏదైతే చెడ్డ భాష మాట్లాడుతున్నారో ఆ భాష మేము మాట్లాడడం కానీ స్పష్టంగా పాయింట్ టు పాయింట్ గౌరవ మంత్రి సీతక్క గారికి సూటి ప్రశ్నలు